కేసు రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలువడ్డాయి. ప్రభాకర్ రావు ఆదేశాలతో భవ్య సిమెంట్ యాజమాని నుంచి 70 లక్షలు సీజ్ చేసినట్టు వెల్లడించారు. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్ రావు ఆయన బంధువుల నుంచి ₹1 కోటి సీజ్ చేశామని అంగీకరించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చెందిన 3.50 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ. ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారానికి సంబంధించి దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో ఇప్పటికే దాదాపు 5 రోజుల పాటు కస్టడీలో విచారణ చేపట్టిన అనంతరం ఈ రోజు అడిషనల్ ఎస్పీగా ఉన్న ప్రస్తుతం సస్పెన్షన్ లో గురైన ఈడు భుజంగరావు, తిరుపతి అన్న వీళ్ళిద్దరిని కూడా ఈ రోజు 5వ రోజు విచారణ పూర్తి కాగానే మధ్యాహ్నం అటు వారిద్దరిని కూడా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్ష నిర్వహించిన తర్వాత నాంపల్లి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచడం జరుగుతుంది. అలాగే నాంపల్లి కోర్టులో కూడా 10 రోజుల పాటు కస్టడీ కావాలని ప్రస్తుతం చెంచలు కూడా జైల్లో ఉన్న ఈ టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకిషన్ ని తమకు కస్టడీకి అప్పగించాలంటూ వారు వేసిన పిటిషన్ పైన ఈ రోజు వాదనలు కూడా ఉన్నాయి. దానికి రాధాకిషన్ రావు లీగల్ టీం కూడా ఈ కస్టడీని అడ్డుకునేందుకు ఖచ్చితంగా తాము కూడా కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పి కూడా వారు కూడా స్పష్టం చేయడం కూడా జరిగింది. ఈ కేసులో రాధాకిషన్ రావు వ్యవహారానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక ఎత్తు అయితే రాధాకిషన్ రావు చేసిన లీలలు అన్ని కూడా పోలీసులను కలవరానికి గురి చేయడం జరిగింది. గత 2016 నుంచి ఇప్పటి వరకు అటు టాస్క్ ఫోర్స్ లో డీజీపీగా వ్యవహరిస్తూనే ఆయన అనేక మంది ఈ డబ్బులు ఏవైతే ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా విషయాలు తెలుసుకుని డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం, అందులో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సుప్రీం కి ఈ డబ్బులన్నీ కూడా అందించడం కూడా జరిగిందని చెప్పి కూడా చెప్పారు. అందులో కొంత మొత్తాన్ని తన స్నేహితుడైన ఎమ్మెల్సీకి వెంకటరెడ్డికి అందించామని కూడా చెప్తున్నారు. చాలా మటుకు ఈ డబ్బులన్నీ ఎలక్షన్ ఎన్నికల్లో ఏవైతే సీజ్ చేసిన డబ్బులన్నీ కూడా టాస్క్ ఫోర్స్ పోలీసు వాహనాలు అలాగే ఎస్ఓటి పోలీసు వాహనాల్లో తరలిస్తామని చెప్తున్నారు. అయితే 2023 ఎన్నికల సమయంలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు జరిగినా ఆ సమయంలో ఈ ఎస్ఐబిలో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్లు కానీ కింద స్థాయి సిబ్బందిని కూడా అటు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణ చేపట్టి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కూడా జరుగుతోంది. ఎవరెవరు అధికారులను ఎంపిక చేసి ప్రభాకర్ రావు ఈ ఫోన్ కేసులో ఏదైతే అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబిలో ప్రత్యేకంగా నియమించడం జరిగిందో ఆ అధికారులందరి వ్యవహారానికి సంబంధించి కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్పి స్పష్టం చేస్తున్నారు. ఇక ప్రభాకర్ రావు విచారణకు హాజరవుతారని తెలియడంతో పోలీసులు ఆయన విచారణకు అంటే ఎలా విచారించాలి, ఆయన నుంచి ఎలాంటి స్టేట్మెంట్ రాబట్టాలనే విషయాన్ని కూడా చెప్తారు. ఇప్పటికే పోలీసులకు టచ్ లో ఉన్న ప్రభాకర్ రావు ఈ కేసు వ్యవహారానికి సంబంధించి తన అప్రూవర్ గా మారుతానని కూడా చెప్తారు. ప్రభాకర్ రావు కనుక ఖచ్చితంగా అప్రూవర్ గా మారి విషయాలు కనుక వెల్లడిస్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సుప్రీం కి అలాగే ఈ డబ్బుల టాస్క్ ఫోర్స్ వ్యవహారానికి సంబంధించి అందిన డబ్బుల వ్యవహారంలో ఆ డబ్బులన్నీ కూడా ఒక మాజీ మంత్రికి అందజేశామని చెప్తున్నారు. అతనికి కూడా నోటీసులు ఇచ్చి వారిని కూడా అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఓకే కృష్ణ, ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్ కు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికి ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్ ఆయన లీగల్ టీం ఎక్కడ కూడా కోర్టులో అప్లై చేయలేదు. కేవలం రాధాకిషన్ రావు కస్టడీ వ్యవహారానికి సంబంధించే నిన్న ఆ కోర్టులో కొంచెం వాదన జరిగినప్పటికీ కూడా కోర్టు ఈ రోజుకి దాన్ని వాయిదా వేసింది. ఈ రోజు మళ్ళీ 11 గంటల ప్రాంతంలో ఈ కోర్టులో రాధాకిషన్ రావు కస్టడీ వ్యవహారానికి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతాయి. ఈ రోజు ప్రణీత్ రావుకు సంబంధించి బెయిల్ పిటిషన్లు దాఖలు చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కస్టడీ కూడా పూర్తయింది. మరో పక్కన ప్రధాన నిందితులు కూడా ఈ కేసులో అంటే ప్రణీత్ రావుతో జత కలిపి ఫోన్ ట్యాపింగ్ లో పాల్పడిన అధికారులు అరెస్ట్ కావడం, వారిని కూడా కస్టడీలోకి తీసుకొని విచారించిన నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలన్న ఉద్దేశంతో ప్రణీత్ రావు తరఫున న్యాయవాదులు ఈ రోజు కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. రాధాకిషన్ రావు విచారణలో కొంతమంది ప్రముఖుల పేర్లు చెప్పినట్టుగా తెలుస్తుంది. వాటికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రాధాకిషన్ రావు విచారణ వ్యవహారానికి సంబంధించి కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సుప్రీం ఆయన ఆదేశాలతోటే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వివరాలన్నీ కూడా ఆ సుప్రీంకి అందజేశాము. అయితే సీజ్ చేసిన డబ్బులన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక బడా మాజీ మంత్రికి అందించామని కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఆయన రిమాండ్ రిపోర్ట్ లో కూడా పోలీసులు సంచలనమైన విషయాలు అవన్నిటినీ కూడా రాధాకిషన్ రావు నోటి వెంట వచ్చిన వాటన్నింటినీ కూడా ఆ రిమాండ్ రిపోర్ట్ పేర్కొని కోర్టుకు అందించడం కూడా జరిగింది. అటు రఘునందన్ రావు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఇతర అధికారుల వ్యవహారానికి సంబంధించి వీళ్ళ ఫోన్లని ట్యాపింగ్ చేసి ఎన్నికలు సమయంలో అంటే ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ ఆ తర్వాత శాసనసభ ఎన్నికల్లో కానీ ఆ డబ్బులన్నింటినీ కూడా వారి బంధువుల ఇళ్లలో సీజ్ చేసి కోట్లాది రూపాయల ఫోన్లు అంటే డబ్బులు సీజ్ చేయడం కూడా జరిగింది. వాటన్నింటినీ కూడా బీఆర్ఎస్ ఏదైతే పార్టీకి సంబంధించిన సుప్రీంకి
అందించాము. టాస్క్ ఫోర్స్ వెహికల్లో తరలించి మరి ఎవరికి అనుమానం రాకుండా అని కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారుల వ్యవహారానికి సంబంధించి వారిని కూడా బెదిరించిన మాట వాస్తవం. వారి దగ్గర నుంచి సేకరించిన డబ్బునన్నింటినీ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఫండింగ్ గా ఇవ్వడం కూడా జరిగింది అని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ ఏదైతే వ్యాపారస్తులు కనుక అంటే కోట్ల రూపాయలు ఇవ్వకుండా కేవలం లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చే వ్యాపారస్తుల దగ్గర నుంచి ఈ ఎలక్ట్రల్ బాండ్ వ్యవహారానికి సంబంధించి కొనుగోలు చేసేలాగా పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చాం. గత ఏదైతే అంటే 2023 కంటే ముందుగా బీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రావడానికి సాయశక్తుల ఈ టీం అంతా కూడా పనిచేసినట్లుగా అది విచారణలో తేలింది. అంతేకాకుండా 23లో కూడా బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అధికారులంతా కూడా వీరందరూ కూడా కృషి చేశారు. అంతేకాకుండా ఒక్కొక్క టీం నుంచి అంటే ఏదైతే ఇటు రాచకొండ కమిషనరేట్ లో పనిచేస్తున్న భుజంగరావుని, ఆ తర్వాత సెక్యూరిటీ వింగ్ లో పనిచేస్తున్న తిరుపతి అన్నని, టాస్క్ ఫోర్స్ దాంట్లో డీసీపీగా పనిచేస్తున్న రాధాకిషన్ రావుని, అలాగే ఏదైతే వరంగల్ రేంజ్ లో పనిచేస్తున్న వరంగల్లో పనిచేస్తున్న వేణుగోపాలరావుని, ఇలా ప్రభాకర్ రావు తమ కులస్తులకు సంబంధించిన వారందరినీ కూడా జత చేసుకొని ఇటు ప్రణీతరావు కానీ ఆ కులస్తుల వ్యవహారానికి సంబంధించి అందరితో పాటే ఒక టీం ని ఏర్పాటు చేసి ఈ ఫోన్ ట్యాపింగ్ల వ్యవహారానికి తెరదీసినట్లుగా తెలుస్తోంది. చెప్పండి కృష్ణ, ఈ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. వారికి నోటీసులు ఇచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందండి? ఖచ్చితంగా ఈ కేసులో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ సుప్రీం అని రాధాకిషన్ రావు చెప్పడం జరిగిందో, రాధాకిషన్ రావు చెప్పిన సుప్రీం ఆ తర్వాత డబ్బులు కేసిన ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక మాజీ మంత్రి వీరందరికీ కూడా ఖచ్చితంగా నోటీసులు ఇస్తారు. ప్రభాకర్ రావు కనుక విచారణ కార్యాలయ అప్రూవ్ కనుక మారితే ఖచ్చితంగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా వారిని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. రాధాకృష్ణ వ్యాఖ్యలపై అప్పటి నేతలు ఏమైనా స్పందిస్తున్నారా? సో రాధాకిషన్ రావు చెప్పిన మాటల వ్యవహారానికి సంబంధించి అటు పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ బీజేపీ పార్టీకి సంబంధించి గతంలోనే ఇటు రఘునందన్ రావు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, ఆ తర్వాత బండి సంజయ్ కానీ, ఆ తర్వాత రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి వీళ్ళంతా కూడా గతంలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తమ ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని చెప్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించలేదు. ఎందుకంటే ఆ ప్రభుత్వమే ఇవి పోలీసులతోటి ఇంత పెద్ద ఎత్తున ట్యాపింగ్ పాల్పడింది. సో ఈ కారణం చేతనే ఆ ఫోన్ ఎప్పటికప్పుడు ప్రతిపక్షాల కదలికలు వాటన్నింటినీ తీసుకొని ఆర్థికంగా వారందరినీ కూడా దెబ్బతీసి ఈ తరహా వాళ్ళు ఏదైతే ఎన్నికల్లో గెలుపొందారని కూడా చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో జరుగుతున్న అంశాలు ఏవైతే బయటకు వస్తున్నాయో వాటన్నింటినీ కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే అటు ఎండిన పంటలు రైతులకు భరోసా లేకుండా పోయిందంటూ ఇదంతా కూడా ప్రజల్ని భారీ దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా సుప్రీమైన వారికి సంబంధించిన ఇంకెవరున్నా సరే ఈ కేసులో అరెస్ట్ కావాల్సిందే, జైలుకు పోవాల్సిందే అని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తున్నారు. భుజంగరావు తిరుపతన్న ఇచ్చిన సమాచారంతో మరికొందరిని అరెస్టు చేసే అవకాశం కనిపిస్తుందంటారు? ఖచ్చితంగా భుజంగరావుతో పాటు ఎవరైతే పనిచేసిన దయానంద రెడ్డి మరో ఇద్దరు ఇన్స్పెక్టర్లను కూడా ప్రస్తుతం అటు శిక్షాధికారులు కస్టడీలోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. 2016 నుంచి ఇప్పటి వరకు ఏదైతే ఎస్ఐపిలో పనిచేశారో అందరినీ కూడా అధికారులు విచారణ చేసి స్టేట్ రికార్డు చేస్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు 116 మంది వ్యక్తులను విచారణ చేసి వారందరినీ కూడా సాక్షులు పేర్కొనడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా శాసనసభ ఎన్నికల్లో ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయో అప్పుడు ఎస్ఐబిలో పనిచేసిన అధికారులందరినీ కూడా అధికారులు విచారణకు పిలిపిస్తున్నారు. వారు కూడా ఇందులో కనుక భాగస్వామ్యం కనుక ఉంటే ఖచ్చితంగా వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే వేణుగోపాలరావు వ్యవహారానికి సంబంధించి ఆయనను కూడా విచారణకు రావాల్సిందిగా పిలుపుని కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి చూసుకుంటే ఈ కేసు అనేది ప్రభాకర్ రావు పైన మొత్తం కూడా అన్ని అధికారులు కూడా ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకే ఆయన తయారీ టీంలోనే తమ పనిచేసి ఎవరికి అనుమానం రాకుండా చప్పుడు కాకుండా అలాగే ఫేస్ మెసెంజర్ల ద్వారా వాట్సాప్ కాల్ ద్వారా వీరంతా కూడా మాట్లాడుకొని ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకొని దాని ద్వారా ఈ ఫోన్ ట్యాపింగ్ సమాచారాలన్నింటి కూడా ఎప్పటికప్పుడు చేస్తూ ఈ సోషల్ మీడియాని వేదికగా చేసుకున్నారు. వీరు కూడా టెలిగ్రామ్ కానీ, ఫేస్ మెసెంజర్ కానీ, ఆ తర్వాత వాట్సాప్ వ్యవహారానికి సంబంధించి కాల్స్ అన్ని కూడా చేసుకుంటూ ఆమె సమాచారాన్ని ఇచ్చుకుంటూ ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు ఫోన్ తెలుసుకొని వారందరికీ చెక్ పెట్టే విధంగా కూడా వీరంతా కూడా బీఆర్ఎస్ కి అనుకూలంగా వ్యవహరించినట్లుగా కూడా స్పష్టంగా జరిగింది. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.